ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు పిల్లారా, బాగున్నారా? దేవుని యొక్క నమ్మకమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, మీ అందరినీ మరొకసారి ఇలా కలుసుకోవడం నిజంగా ప్రభు ఇచ్చిన గొప్ప ఆధిక్యత అని నేను భావిస్తున్నాను. అలాగనే చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. రండి, ఈ రోజున కూడా దేవుని యొక్క మంచి వాక్యాన్ని, యుగాలను తరాలను నిర్మించిన వాక్యాన్ని, సమస్త సృష్టిని సృష్టించిన వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 10వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతున్నామండి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించున్నప్పుడెల్లా వాటికి ముందుగా నడుచుచు గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. దేవుడి వాక్యము ద్వారా మీతో మాట్లాడును గాక. దేవుడు ఆ వాక్యము ద్వారా నాతోనూ మాట్లాడును గాక. ఈరోజున దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఇదిగో ఆయన స్వరము వినును, ఆయన స్వరము ఎరుగును, ఆయనను వెంబడించును. దేవుని యొక్క వాక్యము గొర్రెలుగా మరి విశ్వాసులైన మనల్ని, శిష్యులైన మనల్ని ప్రభు పోల్చడం మనం చూస్తూ ఉన్నాం. ఆ గొర్రెల కాపరి ఎవరోనంటే మరొకడు కాదు కానీ మనందరి కోసం ప్రాణం పెట్టిన మంచి కాపరి, మన అందరినీ ప్రేమించిన ప్రేమ కాపరి, మన అందరి కోసము దీవారాత్రులు మరి తన యొక్క నిద్ర మానుకొని మన కొరకు మరి వేచి ఉన్న, మనల్ని కాచుకుంటున్న కాపరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడు అంటాడు, యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించాలంట, మనం వెంబడించాలంట. అలాగే వెంబడించినప్పుడు ఏం జరుగుతుంది అంటే అందులో కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 12వ వచనములో ప్రభు మాట్లాడుతున్నారు, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును. ప్రభువుని వెంబడిస్తేనంట మనము చీకటిలో ఇక ఉండమంట, మరి జీవపు వెలుగు కలిగి ఉంటామంటండి. అవును, దేవుని యొక్క వాక్యంలో ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో 8వ వచనంలో ఏమంటారంటే, పూర్వము మీరు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అను వాటిలో కనబడుచున్నది. ప్రియులారా, మనము ప్రభువుని వెంబడిస్తే, యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడిస్తే దేవుడిస్తున్న ఆధిక్యత ఏంటంటే, ఒకప్పుడైతే మనం చీకటి అయి ఉన్నామంట. నిజమే కదా, మనం ఒకప్పుడు మన జీవితాలు చీకటే కదా, ఒకప్పుడు మనం ఎలాంటి వారో మనకు తెలుసు కదా, ఒకప్పుడు మన యొక్క బ్రతుకు చీకటి బ్రతుకు. చీకటి అనగా పాపములో జీవించే వాళ్ళం మనం. అందుకనే యోహాను సువార్తలోని ఆదిలోనే ఉంటాడు, ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. అదే అధ్యాయంలో 9వ వచనానికి వస్తే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి ఒక్కరిని వెలిగించుచుండెను. ఎవరైతే ఆయన స్వరాన్ని వింటారో, ఎవరైతే ఆయనకి విధేయత చూపిస్తారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారిని దేవుడు వెలిగించే దేవుడుగా ఉన్నాడు. మనము చీకటి వారమే, అందులో అనుమానమే లేదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన వెలిగించడానికి లోకంలోనికి వచ్చాడు. చీకటిలో ఉన్న మనల్ని వెలుగుతో నింపడానికి ప్రభు వచ్చారు. ఇదిగో మరి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవము పొందినట్లుగా ఆయనను మనకు అనుగ్రహించేశాడంట. అయితే ఆ తర్వాత ఉన్న వచనంలోనే ఏం రాసి ఉందంటే, తమ క్రియలు చెడ్డవి గనుక ఎవరును వెలుగునొద్దకు రావట్లేదు. అక్కడే ఆ 3:16 తర్వాత ఉన్న వచనాల్లోనే దేవుడు అంటాడు, ఆయన వెలిగించడానికి వచ్చారంట కానీ ఇంకా చీకటిలోనే ఉండడానికి మనుషులు ఇష్టపడుతున్నారు. ఇదిగో చీకటిలోనే వారు ఉండిపోవడానికి ఇష్టపడుతున్నారు. ఒకసారి ఒక పెద్ద గ్రౌండ్లోని మరి ఒక వాదన అనండి, లేక డిబేట్ అనండి, లేకపోతే ఇంకేదైనా అనండి, ఏదైనా అనకండి,
ఇదిగో క్రైస్తవులు మనుషుల్ని మతాన్ని మారుస్తున్నారు, మతాన్ని మార్చేస్తున్నారు అని అంటుంటే, లేదు, మేము మతాన్ని మార్చట్లేదు, వారు వెళ్తున్న చీకటి మార్గము నుండి వెలుగులోకి మేము నడిపిస్తున్నాము అని దైవ సేవకులు అంటున్నారు. అయితే దానికోసము అదే ఇందాక చెప్పినట్లుగా డిబేట్ లాంటిది జరగడం, ఒక పెద్ద గ్రౌండ్ని తీసుకున్నారు. ఆ గ్రౌండ్లోనే ఫలానా రోజున ఇలాంటి కార్యక్రమం ఉంది అని మరి ప్రకటన చేశారు. ఊర్లో చాలామంది వచ్చేసారు, వేలల్లోనే వచ్చేసారు జనం. ఏం జరుగుతుందో చూద్దామని, ఏం జరుగుతుందో విందామని వచ్చారు. అక్కడ వాదన మొదలైంది. మీరు మనుషుల్ని మతంలోకి మారుస్తున్నారు, మతాన్ని మార్చేసి మీరు మనుషుల్ని మరి మాయ చేస్తున్నారు అంటూ ఒకవైపు వర్గం అంటే, ఇంకొక వర్గం ఏమంటున్నారంటే, దేవుని బిడ్డలు ఏమంటున్నారు, దైవ సేవకులు ఏమంటున్నారంటే, ఎవరిని మతం మార్చాల్సిన పని మాకు లేదు, ఎవడు కూడా మారడు. ఒక గుర్రాన్ని బలవంతంగా నీళ్లే తాగించలేము, ఎందుకంటే మీ చంటి బిడ్డకే అన్నమే తినిపించలేవు బలవంతంగా, ఒకడిని మతం ఎలా మారుస్తామని వాళ్ళు కూడా బలంగానే చెప్తున్నారు సత్యాన్ని. నిజమే, ఎవరిని బలవంతంగాను మనసు మార్చలేము, ఎవరికి కూడా బలవంతంగాను ఏ విషయంలోని కూడా ఆకర్షించలేము. వాడికి వాడు మనసులో కలిగితే, మారు మనసు కలిగితేనే ప్రభు యొక్క మాటల్ని అంగీకరిస్తాడు, ప్రభువుని ఆరాధిస్తాడు, ప్రభువుని వెంబడిస్తాడు. చీకటిలో ఉన్నాం మనం, ఆ వెలుగైన ప్రభు ఆకర్షిస్తున్నారు. అందుకనే చాలామంది ఆయన వైపు వెళ్తున్నారు. వారి యొక్క చీకటి జీవితాలు చూసుకుంటున్నారు. చీకటిలో ఉన్నప్పుడు వారు ఎంత అసహ్యంగా ఉన్నారో ఆయన దగ్గరకు వచ్చినప్పుడు తెలుస్తుంది. ఎందుకు అనంటే, ఆయన ముఖకాంతిలో మన రహస్యం అంతా బయటపడుతుంది. ఆయన దగ్గరికి వచ్చినప్పుడే మన చీకటి బ్రతుకులు మనల్ని బాగు చేస్తున్నాయి. ఆయన వాక్యం బాగు చేస్తుంది, ఆయన ప్రేమ బాగు చేస్తుంది, ఆయన ఆత్మ మనకి నూతనమైన స్వభావాన్ని కలిగిస్తుంది, ఆ పాప స్వభావాన్ని తీస్తుంది. ఈ రోజున దేవుని యొక్క బిడ్డలారా, వింటున్న వారులారా, మీరు యేసునైన యేసయ్యను వెంబడించిన వారైతే నిజంగా మీరు ధన్యులండి, నిజంగా మీరు ధన్యులు. ఎలాగంటే నిజమండి, పాపములో ఉన్నాము, చీకటిలో ఉన్నాము. దేవుని వాక్యం చెప్తుంది, చీకటిలో నడిచేవాడంటే ఎక్కడికి వెళ్తున్నాడో వాడికే తెలియదంట. మీరే ఊహించుకోండి, ఒక కారు చీకటిలో, మరి గాఢమైన చీకటిలో, గాఢాంధకారములో నడిచినప్పుడు ఎటు వెళ్తున్నామో ఏమైనా తెలుస్తుందా? తెలియదు కదా. అందుకనే దేవుని యొక్క వాక్యములో కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ఎప్పుడైతే ఆయన వాక్యము మనల్ని దర్శిస్తుందో, ఆయన వాక్యము మనకి దీపంగా నడిపిస్తుందో, మనకు త్రోవలోని వెలుగిస్తుందో, బహుశా ఆ చేతిలో దీపము మొత్తం అంతా వెలుగుతో నింపకపోవచ్చు, కానీ తీసిన అడుగు రెండో స్థలం ఎక్కడ వేయాలో కరెక్ట్గా చూపిస్తుంది. ఆ దీపము అలాంటిది. వెలుగై ఉన్న దేవుడు తర్వాత నువ్వు ఎటు నడవాలో, ప్రతి అడుగుని కూడా ఎక్కడ వేయాలో ఆయన చూపిస్తూ తీసుకెళ్తాడు. అక్కడ ఆ డిబేట్ జరుగుతుంది. అయితే వాళ్ళు మతం మార్చలేదు, మనసు మాత్రమే మారుస్తున్నాము. వారి మనసు వారికి ఇష్టం వచ్చినట్లుగా ఇష్టపడితేనే ప్రభుని అంగీకరిస్తారు, కానీ మేము ఎవరిని మార్చలేదు అని సాక్ష్యంగా వాళ్ళు కొంతమందిని మరి సాక్ష్యంగా తీసుకొని వచ్చారు, వీళ్ళు కొంతమందిని సాక్ష్యంగా తీసుకొని వచ్చారు. ఇప్పుడు ప్రారంభమైంది. ఏంటి ఆ ప్రారంభమైందంటే, సాక్ష్యాలు చెప్పడం ప్రారంభమైంది. అప్పుడు చాలా హుందాగా ఉన్న ఒకరు అంటున్నారంటే, ఇదిగో మీరే, మీ క్రైస్తవులే మతాలు మారుస్తున్నారు కాబట్టి మొదటే కాదని మీరు నిరూపించండి, తర్వాత మేము అవునని నిరూపిస్తామని అంటున్నారు. సరే, అందుకు కూడా వారు ఒప్పుకొని వాళ్ళు ఎవరిని తీసుకొచ్చారో తెలుసా? వ్యభిచారులను తీసుకొచ్చారు, దొంగలను తీసుకొచ్చారు, రౌడీ షీటర్లను తీసుకొచ్చారు, పూర్వము దూషకులను తీసుకొచ్చారు, హానికరులను తీసుకొచ్చారు, మరి పాపులలో ప్రధాన పాపులైన వారి లాంటి వారిని తీసుకొని వచ్చారు. ఎవరు? దేవుని పిల్లలు. దేవుని పిల్లలు తీసుకొచ్చారండి. తీసుకొని వచ్చి ఒక్కొక్కరిని స్టేజ్కి పంపిస్తున్నారు.
స్టేజ్ మీద ఆవిడ చెప్తుంది కదా, నేను ఒకప్పుడు చీకటి జీవితం నాది, పాపపు జీవితం నాది, నేను పాపం చేస్తూ లేదా వ్యభిచారం చేస్తూ నా ఇష్టానుసారంగా నా కోరికలను అనుసరించి నడిచేదాన్ని. అయితే ఒకానొక దినమున ఎవరో సేవకుడు వచ్చి నాకు సువార్త చెప్పాడు. నేను ఉన్నది ఎలాంటి చీకటి జీవితమో నాకు చూపించాడు. ఇగో నా చేతిలోని ఒక కరపత్రిక పెట్టాడు, అదే సమయంలో చిన్న బైబిల్ పెట్టాడు, ఇగో నాకు చిన్న మొత్తం కూడా ఇచ్చాడు. అది ఇచ్చేసి వెళ్ళిపోయాడు. నా దగ్గరకు వచ్చినోడు ఎవడు కూడా నన్ను తాకకుండా ఎవడూ వెళ్ళలేదు. కానీ ఒక సేవకుడు వచ్చాడు, నన్ను తాకాడు, కానీ నా తల మీద చేసి ప్రార్థన చేశాడు. నా చేతిలోని డబ్బులు పెట్టి, అమ్మా ఇది నీ జీవితానికి వాడుకో, ఈ చీకటిలో ఉండొద్దు అని మంచి మాటలు చెప్పాడు. యేసు ప్రభులోని వెలుగులోని ఉన్న ఆ ఔన్నత్యాన్ని, ఆ గొప్పదనాన్ని వివరించి వెళ్ళాడు. ఆ మాటలకి నేను ఎంత అవును ఎంత కాదో తెలుసుకోవడానికి పగలు ఎప్పుడూ తిరగని నేను తర్వాత పగలు కూడా తిరగడం మొదలుపెట్టాను. దేవుని మందిరానికి వెళ్ళడం మొదలుపెట్టాను. ఒకానొక స్థలానికి వెళ్ళడం మొదలుపెట్టాను. అక్కడ దేవుని యొక్క ప్రేమ నన్ను బలవంతం చేసింది. చీకట్లో నుంచి నన్ను బయటికి వెలుగులోనికి లాగింది. ఆ వెలుగులోని నన్ను నా స్థితిని చూపించింది. ఆయన ముందు నేను సిగ్గుతో చచ్చిపోయాను. ఇంత పాపపు జీవితమా నాది అని చచ్చిపోయాను నేను. ఇక నేను మరలా పుడతానని అనుకున్నాను. నేను క్రీస్తులో పుట్టాను. దేవునికి మహిమ కలుగును గాక. నేను క్రీస్తులో పుట్టాను, మరలా జన్మించాను, ప్రభు పాదాలను పట్టుకున్నాను, నా పాపపు చీకటి బ్రతుకుని విడిచిపెట్టాను అని ఆవిడ చెప్తుంది. ఇంకొక స్త్రీ వచ్చింది, వాళ్ళ ఆయనతో కలిసి నిలబడింది. వాళ్ళ ముందు ఒక ఆణి ముత్యాలు లాంటి బొమ్మలు లాంటి 2 ఆడపిల్లలు నిలబడి ఉన్నారు. వారి దగ్గర వాళ్ళ సాక్ష్యం మొదలు పెట్టారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇదిగో నా పక్కనున్న ఈ పురుషుడే నా భర్త. ఈయన గతంలోని ఇప్పటికీ కావాలంటే ఫలానా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఫలానా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఫలానా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఈయన మీద ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయి. ఈయన ఒకప్పుడు రౌడీ షీటర్, మనుషుల్ని గాయపరిచేవాడు, హానికరుడు. ఈయన ఉన్నాడు అంటేనే అనేకులకు భయంగా ఉండేది. స్త్రీలు భయపడుతుండేవారు. ఎవరో భయం ఎందుకు, ముందు నేనే గజ 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 వణుకుపోయేస్తూ ఉండేదాన్ని. మాకు డబ్బులు ఇచ్చేవాడు కాదు, కొట్టేవాడు. ఎప్పుడు తాగి 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 మత్తులోనే ఉండేవాడు. మా పట్ల ప్రేమ, సానుభూతి, జాలి ఏది ఉండేది కాదు. అలాంటి ఆ వ్యక్తి ఈ రోజున ఇలా నిలబడ్డాడంటే, ఈ తెల్ల బట్టలు వేసుకొని, ఈ చేతిలో బైబిల్ పట్టుకొని ఇలా ఉన్నాడు అనంటే కనిపిస్తున్నాడు ఆ చీకటి మనిషి కాదు, వెలుగుతో దేవుని చేత నింపబడిన మనిషి అని తన భర్త కోసం సాక్ష్యం చెప్తుంది. తమ జీవితాలు పూర్వం ఎలాగున్నాయో చెప్తుంది. ఇదిగో కనబడుతున్న 2 పిల్లలు ఉన్నారే, ఈ 2 పిల్లలకి ఒకప్పుడు తలకి నూనె లేదు, కాలికి చెప్పులు లేవు, ఒంటికి బట్టలు లేవు. చిరిగిపోయిన వాళ్ళు కనికరించి ఇచ్చిన బట్టలే మా బట్టలు. అలాంటి బట్టలండి. ఎవడు ఎక్కడ తప్పు చేసినా సరే మొదట ఈయన దగ్గరికి వచ్చి ఈయన కొట్టి తీసుకెళ్ళేవారు. ఆ కేసు గురించి ఒప్పించడానికి ఈడే చేశాడేమోనని చెప్పి అనుమానంతో తీసుకెళ్ళేవారు. ఎప్పుడు పోలీసుల చేత మా ఇల్లు తొక్కబడేదండి. అలాంటి జీవితం అండి మాది. మమ్మల్ని ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు వెలుగులోకి తీసుకొని వచ్చారు. మమ్మల్ని వెలుగు సంబంధాలుగా మార్చారు. అందుకని వాక్యం చెప్తుంది, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యములో వాటిలో కనబడుచున్నదంట. ఇప్పుడు మేము సత్యములో ఉన్నాం, ఒకప్పుడు అబద్ధములో ఉన్నాం, ఒకప్పుడు చీకటిలో ఉన్నాం, ఒకప్పుడు పాపములో ఉన్నాం అని తన జీవితం గురించి వివరంగా వివరిస్తూ ఉంటే
వాదనకి వచ్చిన ఆ యొక్క మనుషుల్లోని చాలా మంది నిదానంగా జారుకోవడం మొదలుపెట్టారు. వ్యభిచారి సాక్ష్యం వచ్చింది, ఒక్కొక్క రౌడీ షీటర్ సాక్ష్యం వచ్చింది, ఇప్పుడు ఒక దొంగ సాక్ష్యం. దొంగ, ఆయన గొప్ప దొంగ. ఎంత దొంగ అంటే ఎక్కడ కూడా చిన్న సాక్ష్యం కూడా దొరకకుండా దొంగలించగలిగిన మహాజ్ఞానం కలిగిన దొంగ. గొప్ప గొప్ప గుళ్ళలో బంగారాన్ని దోచేసే దొంగ. మరి అలాంటి దొంగ ఇప్పుడు నిలబడ్డాడు. అక్కడ నిలబడి చెప్తున్నాడు, నేను ఒకప్పుడు దొంగనే, అనుమానమే లేదు అందులోని. కావాలంటే ఫలానా ఊర్లో నా మీద కేసు ఉంది, ఫలానా దగ్గర నేను జైలు శిక్ష అనుభవించాను, ఫలానా అప్పుడు నా కోసం పేపర్లో ఇలాగ వచ్చింది అని వివరంగా ఆయన చెప్తున్నాడు. అయితే ఇప్పుడు నేను దొంగని కాదు, నా దొంగతనపు స్వభావాన్ని సంపూర్ణంగా ప్రభు అయిన యేసుక్రీస్తు మార్చివేశాడు. ఈ రోజున నేను నీతిమంతుడిగా నిలబడ్డానంటే ఆ నీతి నాది కాదు, నన్ను ప్రేమించి నాకు అనుగ్రహించిన నా ప్రభు అయిన యేసుక్రీస్తుది. ఇదిగో నేను వస్తున్నానంటే చాలామంది తలుపులకు తాళం వేసుకుంటారు, అన్ని సామాన్లు జాగ్రత్త చేసుకుంటారు. ఎవడు కూడా నేను ఉన్న స్థలంలో నిర్లక్ష్యంగా ఉండడు, నా గురించి తెలిసినాడు. చివరికి స్నేహితుల బళ్ళను కూడా దొంగిలించిన వాడిని నేను, స్నేహితుల బ్యాగుల్లోని, స్నేహితుల పర్సులోని కూడా డబ్బులు దొంగిలించిన వాడిని నేను. అలాంటి దొంగని నేను. నా దొంగతనపు బుద్ధిని దేవుడు, ఎవడో బరబ్బా అనే దొంగ సిలువని ఆయన మోసి ఆ దొంగ యొక్క శిక్షణ ఆయన అనుభవించాడు. నేను ఎవరో బరబ్బా కోసం ఆయన సిలువ మోసాడేమో అనుకున్నాను, కానీ ఆ బరబ్బా నేనే అని నాకు తెలిసిలేకపోయింది, నేను తెలుసుకోలేకపోయాను అంటూ ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఇలాగ ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉంటుండగా అలాంటివి మనసు మారిన సాక్ష్యాలు వీళ్ళ దగ్గర లేవు. మనసు మార్చిన సాక్ష్యాలు వీళ్ళ దగ్గర లేవు. ఎందుకు అనంటే అలాంటి వాళ్ళు లేరు ఇక్కడ. అందరూ చేస్తున్నారు, మనం చేయొచ్చు. అందరూ కల్తీ చేస్తున్నారు, మనం కల్తీ చేయొచ్చు. అందరూ లంచం పుచ్చుకుంటున్నారు, మనం పుచ్చుకోవచ్చు. అందరూ వ్యభిచారం చేస్తున్నారు, మనం చేయొచ్చు. అందరూ బూతులు మాట్లాడుతున్నారు, మనం మాట్లాడవచ్చు. అందరూ మోసం చేస్తున్నారు, మనం కూడా మోసం చేయొచ్చు అనేలాంటి వాళ్ళే ఇటువైపు కనబడుతున్నారు. ఇక్కడ దేవుడు కాదు, మనసు. ఆ మనసు మార్చిన వాడే యేసు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగన దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఆయనను వెంబడించిన వాడు చీకటిలో నడవక జీవపు వెలుగులో నడుస్తాడంట. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సాక్ష్యము చెప్తున్నారు అందరూ. ఈ రోజున మరి నువ్వు పూర్వం ఏమై ఉన్నావో, ఇప్పుడు ఏమై ఉన్నావో, నీ యొక్క జీవిత సాక్ష్యం చెప్తున్నావా? నువ్వు దేవుడు నీకేం చేశాడో, దేవుడు నీకేం మేలు చేశాడో, దేవుడు నీ జీవితంలో ఏ కార్యం చేశాడో చెప్తున్నావా? అలాంటివి కాకుండా మొన్న నాకు తలనొప్పి వచ్చిందండి, నాకు జలుబు వచ్చిందండి, నాకు అది వచ్చిందండి, నాకు ఇది వచ్చిందండి అని చిన్న సాక్ష్యాలు చెప్తున్నావా? ఆ చిన్న సాక్ష్యాలు తప్పని నేను చెప్పట్లేదు, కానీ ముఖ్యంగా నీవు లోకాంతో పంచుకోవాల్సింది నీ జీవిత సాక్ష్యము. ఎందుకంటే పూర్వము మనము చీకటి అయి ఉన్నాము, ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నాము. ఆ వెలుగు మనల్ని వెలిగిస్తుంది, అందుకనే జీవపు వెలుగులోకి మనల్ని నడిపిస్తుంది. చూడండి, పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తయున్న ప్రజలు. ఏం ప్రకటించాడండి ప్రభు మన కోసం? ఏం ప్రకటించాడండి? మనం ఎవరు అంట? ఏర్పరచబడిన వంశము. ఒకప్పుడు మన వంశాలు ఏవో తెలియదు, కానీ ఇప్పుడు బైబిల్లోని మత్తయి సువార్త 1వ అధ్యాయంలో కనబడుతుంది ఒక వంశావళి. ఆ వంశావళిలోని
ఏర్పరచబడిన మనల్ని కూడా తీసుకుని వెళ్ళిపోయాడు దేవుడు. ఎందుకు అని అంటే యేసుక్రీస్తు వంశావళిలోని ఆయన పిల్లలైన మనము ఆయన వారసులుగా ఎంచబడతాం కాబట్టి ప్రభు అన్నాడు ఏర్పరచబడిన వంశము. రెండోది రాజులైన యాజక సమూహము. మనము రాజులము. మన ప్రభు రాజు, మన యేసుక్రీస్తు వారు రాజులకు రాజు. ఆయనకు బిడ్డలమైన మనము కూడా రాజులము. అలాగనే ఆయన యాజకుడు. ఆయన ఎలాంటి యాజకుడు అంటే హెబ్రీ గ్రంథకర్త అంటాడు ఆయన ప్రధాన యాజకుడు, మెల్కీసెదెకు క్రమముకు చెందిన యాజకుడు. అలాంటి యాజకత్వము దేవుడు ఈ రోజున నీకు నాకు కూడా అనుగ్రహించాడు. అనేకుల కొరకు ప్రార్థన చేయడానికి, అనేకుల దగ్గరికి దేవుని దగ్గరికి తీసుకురావడానికి, వారి పాప పరిహారార్థం నిమిత్తము ప్రభువుకి బ్రతిమలాడడానికి. ఒకప్పుడైతే గొర్రెల్ని, మేకల్ని, ఎడ్లని బలి ఇచ్చేవారేమో కానీ ఇప్పుడు జిహ్వా బలి దేవునికి అప్పగించడమే, వారి కోసము స్తోత్ర బలి చెల్లించడమే, వారి కోసము ప్రభు దగ్గర మరి నీ యొక్క విరికి నలిగిన హృదయాన్ని బలిగా అర్పించడమే. ఇదే ఇప్పుడు యాజకత్వంలోని దేవుడు కోరుకుంటున్నది. ఈ రోజున అలాంటి యాజకుడిగా నిన్ను నన్ను రాజులైన యాజకులుగా దేవుడు ఎంచుతున్నాడు. ఇంకా దేవుడు ఎంచుతున్నాడు దేవుని సొత్తైన ప్రజలమంట మనం. యెషయా గ్రంథంలో ప్రభు అంటాడు 43లోని, ఇశ్రాయేలు నీవు నా సొత్తు, నేను నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాను అంటాడు. ఇదిగో మీరు దేవుని సొత్తు గనుక మీ దేహములతో దేవునిని మహిమపరచండి అని కొరింథీ పత్రికలో ప్రభు అంటాడు. మనం దేవుని సొత్తైన ప్రజలం. ఈ సొత్తు ఎవరికి చెందాలి అంటే నా తండ్రి అయిన దేవునికే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే చెందవలసిన వారమై ఉన్నాం. మీరు దేవునికి సొత్తైన ప్రజలు. నువ్వు వెంబడిస్తున్నావా? ఆయన స్వరం వింటున్నావా? ప్రతిరోజు ఆయన స్వరం వింటున్నావా? అయితే నా గొర్రెలు నా స్వరము వినును, అవి వెన్నడును నన్ను వెంబడించును. అవి ఎవరి స్వరాన్ని వినవు, ఎవరి స్వరాన్ని మరి అవి అనుకరించవు, ఎవరి స్వరాన్ని నమ్మవు. అవి కేవలం యేసయ్య స్వరాన్ని నమ్ముతాయి. అలాగ నమ్మినప్పుడు చీకటిలో నుండి వెలుగులోకి వెళ్తాం. ఎలాంటి వెలుగులోకి వెళ్తామంటే జీవపు వెలుగులోకి వెళ్తాం. ఎలాంటి వెలుగులోకి వెళ్తామంటే ఆశ్చర్యకరమైన వెలుగులోకి వెళ్తాం. ఈ రోజున అలాంటి వెలుగులో నడుస్తున్న ప్రియ సహోదరుడా, దేవుడు నిన్ను దీవించునుగాక, నీ కుటుంబాన్ని దీవించునుగాక. దేవుడు నిన్ను ఆశీర్వదించి అత్యధికముగా తన యొక్క సన్నిధిలోని ఆనందింపచేయునుగాక. దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడారు కాబట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవానికి స్తోత్రాలు నాయనా. ఈ యొక్క సమయంలో మంచి నీ మాటల చేత ఇదిగో ప్రభువా, నీ గొర్రెలు నీ స్వరమే వింటాయి, నిన్నే వెంబడిస్తాయి ప్రభువా. మరి నాయన అలాంటి గొర్రెలలో మమ్మల్ని కూడా ఎంచినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ ఈ ప్రార్థన యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. తప్పకుండా జ్ఞాపకం చేసుకోండి, కృపావార్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగనే మరి కొంతమందికి పరిచయం చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మీ అందరికీ నా శుభవందనాలు.